Hey, very good morning. Welcome back to Future Soldiers. Me, Francie 121 Creators, quotations and motivational యూట్యూబ్ ఛానల్ అనమాట. సో అందరికీ నా వీడియోస్ అందరికి నచ్చుతాయని అనుకుంటున్నాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు అయితే కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేసి మీ సపోర్ట్ నాకు తెలపండి. దానివల్ల నేను కొత్త కొత్త మోటివేషనల్ వీడియోస్ అనేది చేస్తాను మీకోసం. సో ఈరోజు మీరు అలర్ట్ తమ్ముళ్ళు చూసారు కదా, నువ్వు నిన్ను గెలవగలిగితే ప్రపంచాన్ని గెలవగలవు. దీనికి సంబంధించినటువంటి నేను ఇప్పుడు మోటివేషనల్ స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మరి అది ఎలా అనేది సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా మొత్తం చూడండి, మంచిగా అర్థమవుతుంది. ఇది నేను చెప్పే ప్రతి ఒక్క మోటివేషనల్ స్టోరీలో ఒక మోరల్ అనేది ఉంటుంది, అంటే నీతి ఉంటుంది. సో దాన్ని బట్టి మన లైఫ్లో ఏ పని చేయాలన్నా, ఎలాంటి సక్సెస్ని మనం రీచ్ అవ్వాలన్నా కూడా ఈ వీడియోస్ మీకు కంపల్సరీ ఉపయోగపడతాయి. సో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు వ్యూవర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. సరే, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడొచ్చు, నువ్వు నిన్ను గెలవగలిగితే ప్రపంచాన్ని గెలవగలవు. మరి అది ఎలా, సాధ్యమా కాదా చూద్దాం. ఒక ఊరిలో ఒక పర్సన్ అనే యువకుడు ఉండేవాడు అనమాట. అతనికి పెద్ద కలలు ఉండేవి, కానీ తన జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి ఎప్పుడూ భయపడిపోయేవాడు. అయితే ఒక వ్యక్తి ఉండేవాడు ఒక ఊరిలో. అతనికి ఏంటంటే పెద్ద పెద్ద కళలు ఉన్నాయి, బట్ ఏం చేస్తాడు, ఆయన జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి ఎప్పుడు భయపడుతూ ఉండేవాడు. చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా నొచ్చుకుంటూ నేను ఈ ప్రపంచంలో ఏమీ చెయ్యలేను అనుకునేవాడు. సో ఆయన ఏం చేసినాడు, చిన్న చిన్న అడ్డంకులు, ఏదైనా పని మొదలు పెట్టగానే అడ్డంకి రాగానే అబ్బా నేను ఏం చేయలేను అబ్బా, ఈ ప్రపంచంలో ప్రతిదీ నాకు అడ్డంకమే వస్తుందని అనుకునేవాడు అనమాట. సో అట్లా భయపడుతూ ఉండేవాడు. ఒకరోజు అతను ఒక పెద్ద తపస్సు చేసి మహర్షిని కలిసిండు. ఇట్లా కాదని చెప్పేసి ఒక తపస్సు చేసి ఒక మహర్షిని కలిసిండు. కలిసి మహర్షి విక్రమ్ అంటే మహర్షి ఆ పర్సన్ చూస్తూనే అతని మనసులో ఉన్నటువంటి సందేహాన్ని గ్రహించాడు. అంటే అతని మనసులో ఏముంది, ఎందుకు భయపడుతుండే, ఏం కథ అని చెప్పి ఆ మహర్షి ఆల్రెడీ గ్రహించిండు మొత్తానికి. తర్వాత చెప్పిండు అనమాట ఆ పర్సన్కి, బాలుడా నీ కళ్ళలో పెద్ద కళలు కనబడుతున్నాయి, కానీ ఎందుకు భయపడుతున్నావు అని మహర్షి ప్రశ్నించిండనమాట ఆ వ్యక్తిని. బాలుడా నీ కళ్ళలో పెద్ద పెద్ద కళలు కనబడుతున్నాయి, బట్ నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి ఆ మహర్షి అతన్ని ప్రశ్నించాడు. పర్సన్ ఆలోచించి, స్వామి నా కళలు నిజమవ్వాలంటే చాలా కష్టం, ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, నన్ను నేనే నమ్మలేకపోతున్నాను అని బాధగా చెప్పింది. స్వామి చెప్పిండు ఆ పర్సన్, నా కళలు నిజమవ్వాలంటే చాలా కష్టము, నేను ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, నన్ను నేనే నమ్మలేకపోతున్నానని చెప్పిండు, బాధగా చెప్పిండు. అప్పుడు ఏం చేసిండు మహర్షి, చిన్న నవ్వు నవ్వి ఒక కప్పను చూపించారు. ఆ పర్సన్కి ఒక కప్పను చూపించిండు. ఈ కప్పను గమనించు, ఇది ఒక రోజు సముద్రం చేరాలనుకుంటే తన ముందు ఉన్న పెద్ద కొండను చూసి భయపడిపోతుంది. ఎందుకంటే సముద్రంలో కొండలు వస్తాయి కదా, ఆ సముద్రం చేరాలంటే కొండలు దాటి బయటికి వెళ్ళి సముద్రం చేరాల. కానీ అది నెమ్మదిగా ముందుకు సాగి ఒక్కొక్కటిగా తన దారిని దాటి వెళ్తుంది. ఆ కొండను చూసి భయపడుకుని ఏం చేస్తుంది, మెల్లమెల్ల దాటుకుంటూ పోయి కంపల్సరీ సముద్రాన్ని చేరుతుంది కొండను. సో నువ్వు కూడా అలాగే నిన్ను నువ్వు గెలవగలిగితే ప్రపంచాన్ని గెలవగలవు అని అన్నారు. అప్పుడు ఆ కప్పను ఎగ్జాంపుల్ చూపించి అతను చెప్పిండు, నిన్ను నువ్వు గెలవగలిగితేనే తర్వాత నువ్వు ప్రపంచాన్ని గెలవగలవు, నిన్ను నువ్వు నమ్ముకోకుండా గెలవకుండా ప్రపంచాన్ని ఎలా గెలుస్తావని అతను చెప్పిండు అనమాట ఆ పర్సన్కి, మహర్షి. పర్సన్ ఆలోచించాడు, అసలు సమస్య బయటకుండే ఆటంకాలు కాదని, బయట వచ్చేటువంటి ఆటంకాలు కాదని తన మనసులో ఉన్న భయాన్ని గ్రహించాడు. ఫస్ట్ బయట ఉండే ఆటంకాలు కాదు, తన మనసులో ఉన్నటువంటి భయాన్ని గ్రహించాడు ఫస్ట్. ఆ రోజు నుంచి పర్సన్ ఏం చేసిండు, తన మనసులో ఉన్న భయాన్ని తొలగించి కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని తన కళలను నిజం చేసుకున్నాడు. ఆ పని చేసినాడు, అవన్నీ తీసేసిండు, తన కష్టాలను తొలగించేసి ధైర్యంగా ఎదుర్కొని తన కళలను నిజం చేసుకున్నాడు. ఆయనకి ఏవైతే డ్రీమ్స్ అన్ని డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు అప్పటి నుంచి. సో ఇందులో మోరల్ ఏంటంటే, నీతి, మనకి ఇందులో గ్రహించిన నీతి మోరల్ ఏంటంటే, నిజమైన విజయం బయట ప్రపంచాన్ని గెలవడం కాదని, మనసులో ఉన్న భయాన్ని, సందేహాన్ని, నిస్పృహను గెలవడమే. మనల్ని మనం గెలుచుకుంటే ప్రపంచం మన ముందే నిలబడుతుంది, అంతే కదా. ఎప్పుడైనా మన మనసులో భయం కానీ, సందేహం కానీ, నిస్పృహలు ఉన్నప్పుడు, మనల్నే మనం గెలవలేకపోయినప్పుడు ప్రపంచాన్ని ఎలా గెలుస్తాం అనేది ఇక్కడ నీతి.
ఓకే. ఈ స్టోరీ అండ్ మోరల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను 100%. సో, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలా మందికి షేర్ అవుతుందన్నమాట. సో, చూసిన ప్రతి ఒక్క వ్యూవర్ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి మోటివేషనల్ కొటేషన్స్ కోసం అండ్ మోటివేషనల్ స్టోరీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. దీనికి సంబంధించిన ఒక ఛానల్, వాట్సాప్ ఛానల్ గ్రూప్ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క కొటేషన్ కూడా ఆ గ్రూప్లో పోస్ట్ అవుతుంది. సో, డైరెక్ట్గా చూడొచ్చు, మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.